విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తాను అని చెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా వారికి ప్రతికూల అంశంగా మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా, వారు భయపడుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎవరెవరు భయపడుతున్నారు, ఎందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈరోజు దిశ పత్రికలో ఒక వార్త రావడం జరిగింది. ఆ వార్త ఏంటనేది చూస్తే, వైసీపీ అభ్యర్థుల్లో విశాఖ ఉక్కు కలవరం. వైసీపీ అభ్యర్థుల్లో ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం అనేది కలవర పెడుతోంది అంటూ ఈ దిశ పత్రిక ఒక ఆర్టికల్ను రాయడం జరిగింది. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో, నాకు 25కి 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధించి తీరుతాను అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో ఆయనకి భారీ మెజారిటీగా ఎక్కువ స్థానాలను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మాట తప్పాడని, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, జగన్ అంటేనే నమ్మకం, నమ్మకం అంటే జగన్, జగన్ అంటే మాట తప్పడు మడమ తిప్పడు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే 2019లో ఆయన అధికారంలోకి వచ్చారో 22 మంది ఎంపీలను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పటికీ ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. కేంద్రం మెడలు ఉంచుతా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మెడలు కేంద్రం దగ్గర ఉంచారు అంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, చూసాం మనం. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల మీద భారీగా ప్రభావం చూపించబోతుందని వైసీపీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం వల్ల భయపడుతున్నారు, వారు ప్రచారం చేసేందుకు కూడా ఇబ్బందికి గురవుతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఈ వార్త ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. హామీ ఇవ్వకుండా నిప్పు రాజేసిన సీఎం జగన్, సెంటిమెంటును లెక్క చేయకపోవడంపై దుమారం, గెలిపించండి తరువాత చూద్దామని దాటవేత, ఖచ్చితమైన భరోసానివ్వలేని ఎంపీ క్యాండిడేట్లు, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన. సో ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో 15,000 మంది ప్రత్యక్షంగా, 30,000 మంది పైగా పరోక్షంగా ఈ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఇది ప్రైవేటీకరణ అయితే ఆయా ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ కూడా టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో, అసలు హామీ ఇవ్వకుండా నిప్పు రాజేసిన సీఎం జగన్, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం గురించి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో లేరు, ఒక స్పష్టమైనటువంటి మాట ఇవ్వడం లేదు అంటూ కూడా ఈ వార్త రాయడం జరిగింది. సెంటిమెంట్ని లెక్క చేయకపోవడంపై దుమారం, గెలిపించండి తర్వాత చూద్దామని దాటివేత, ఖచ్చితమైనటువంటి భరోసాని ఇవ్వలేని ఎంపీ క్యాండిడేట్లు. ఇటు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడం లేదు, ఇటు ఎంపీ క్యాండిడేట్లు కూడా భరోసా ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది అంటూ కూడా ఈ వార్తను రాశారు. నెక్స్ట్, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన. విశాఖ ఉక్కు అంశం వైసీపీ అభ్యర్థులను కలవరపెడుతోంది. తాజాగా గంగవరం పోర్టు సమ్మె కారణంగా ఏర్పడిన ముడుసరుకు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను 2 రోజుల క్రితం కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు హామీ లభించకపోగా వైసీపీని గెలిపిస్తే తరువాత చూద్దామంటూ దాటవేయడంపై చర్చనీయాంశంగా మారింది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవ్వకుండా మీరు అడ్డుకోవాలి, కేంద్రంతో మీరు మాట్లాడాలి, మీరు స్పష్టమైనటువంటి వైఖరిని మాకు తెలియజేయాలి అంటూ వాళ్ళు అడిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నుంచి స్పష్టమైనటువంటి వైఖరి రాలేదు. అది కూడా వైసీపీ అభ్యర్థులను భయాందోళనకు గురి చేస్తోంది అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంలో 18,000 మంది ప్రత్యక్షంగాను మరో 30,000 మంది పరోక్షంగా పనిచేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఆ ప్రాంతంలో సెంటిమెంట్ కూడా ఉంది. అవసరమైన ముడి సరుకు అనుమతులు, ఇసుక లైసెన్సులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. విజయనగరంలో ఇసుక క్వారీ లైసెన్సును ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి పునరుద్ధరించకపోవడం వల్ల ప్లాంటుపై 80 కోట్ల వరకు భారం పడింది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ సమితి నేతలు ప్లాంట్కు ప్రత్యేకంగా ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలకు కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయని చెప్పబోతే లాభాల్లోనే ఉంది కదా, ఓపెన్ మార్కెట్లో ఐరన్ ఓర్ బాగానే లభ్యమవుతుంది కదా అని ఆయన ఎదురు ప్రశ్నించడంతో వారంతా కంగు తిన్నారు. ఇంత సీరియస్ విషయాన్ని లైట్ తీసుకోవడం పైన, కర్మాగారం విషయంపై ఆయన వైఖరి ఏంటో వారికి అర్థం కాక అక్కడి నుంచి వెనుతిరిగారు. సో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన ఆ సమస్యలను లైట్ తీసుకున్నారని, దాంతోపాటుగా జీతాల విషయం అడిగేందుకు ప్రయత్నం చేయగా సంస్థ లాభాల్లోనే ఉంది కదా, ఓపెన్ మార్కెట్లో ఐరన్ ఓర్ బాగానే లభ్యమవుతుంది కదా అని ఆయన ఎదురు ప్రశ్నించడంతో ఈ నాయకులందరూ కంగు తిన్నారు అన్నట్లుగా ఈ వార్త రాయడం జరిగింది. అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన. సీఎంను కలిసిన వారిలో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాల నేతలు ఉండడం, ఆయన స్పందన సానుకూలంగా లేకపోవడంతో దుమారం చెలరేగింది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తే విశాఖ ఉక్కు మనుగడ ఉండదనేటువంటి అభిప్రాయం ఉద్యోగులు, కార్మికుల్లో నెలకొంది. దీని ప్రభావం విశాఖ ఎంపీ అభ్యర్థి అయినటువంటి బొత్స ఝాన్సీ గారి మీద, అలాగే గాజువాక అభ్యర్థి అయినటువంటి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీద ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అంటూ కూడా ఈ వార్త రాయడం జరిగింది. నెక్స్ట్, కూటమి అభ్యర్థుల స్పష్టమైనటువంటి హామీ. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్, అలాగే తెలుగుదేశం విశాఖ అభ్యర్థి భరత్ తాము ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటీకరణను ఆపడమే తక్షణ కర్తవ్యమని పేర్కొంటున్నారు. వైసీపీ ఎటువంటి హామీ ఇవ్వకుండా టీడీపీ కేంద్రంలో బీజేపీని నిలదీయగలదా అంటూ సవాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉక్కు సంక్షోభం అంశం అధికార పార్టీకి తలనొప్పిగా మారనుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కొంతమంది అభ్యర్థుల్లో అయితే భయం కలిగించేలా చేస్తుంది అని, ఈ అంశాన్ని వల్ల ఇది చాలా సున్నితమైన అంశం, దీన్ని ఎలా డీల్ చేయాలి అంటూ కొంతమంది మదన పడుతున్నట్లుగా, మరికొంతమంది ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని ఒక అస్త్రంగా తీసుకొని ఓటర్లలోకి వెళ్తున్నారు, ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఎవరిని భయపెడుతోంది, దానివల్ల ఎవరికి పెను ప్రమాదం కలగబోతోంది అనేది మరి కొన్ని రోజులు ఎదురు చూస్తే మనకు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.